తిరుమల రాజు రాఘవరాజు అనే వ్యక్తి 2011లో అల్లరి చిల్లరగా తిరుగుతుండేవాడు. జులాయిగా తిరుగుతూ గొడవలు చేస్తుండేవాడు. ఆయన ఒకరోజు పందిరి రవి అనే వ్యక్తితో ఘర్షణ పడి 12/6/2011 అతన్ని పరుగులెత్తించి కత్తితో పొడిచి అతను మరొక 6 మొత్తం 7 కలిసి రవిని చంపడం జరిగింది. అప్పట్లో ఇది సెన్సేషన్ మర్డర్ కేసుగా ఉంటే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత కొన్నాళ్ళు వీళ్ళంతా జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చారు. మేము ఛార్జ్ షీట్ కూడా వెంటనే వేయడం జరిగింది. అది 2019లో నుంచి ట్రయల్కి రావడం జరిగింది. ట్రయల్కి వచ్చిన టైంలో ఈ రాఘవరాజు పరారీలోకి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే మిగతా 6 మీద ట్రయల్ జరిపించి 2023లో శిక్ష పడింది 6కి. 6లో 3 శిక్ష అనుభవిస్తున్నారు, 3 చనిపోయినారు. అప్పటి నుంచి కూడా ఈ రాఘవరాజు పరారీలో ఉండి అందుబాటులో లేకపోయేసరికి ఇతను రౌడీ షీట్ కూడా ఆరిలోవలో కంటిన్యూ అవుతుంది. ఈ ఆరిలోవ సిఐ గారు మల్లేశ్వరరావు గారు వచ్చాక అతని కదలికలు, అతని ఎక్కడెక్కడ ఉంటారనేది వాళ్ళ బంధువుల దగ్గర, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వివరాలు సేకరించి అతని తాలూకా కదలికలు కనిపెట్టగలిశాడు. ఆయన గతంలో పూర్వాశ్రమంలో ఆయన చోడవరంలో పనిచేశారు. ఆ ఏరియాలో బుచ్చేపేట ఏరియాలో ఈయన క్వారీ లేబర్గా పనిచేస్తున్నట్టు కొంత సమాచారం వస్తే ఆ క్వారీలు అన్నింటినీ కూడా వాళ్ళ సిబ్బందిని క్వారీలో పనిచేసే వాళ్ళగా, క్వారీకి లేబర్ సప్లై చేస్తున్న వాళ్ళకి పంపించి అన్నీ వెరిఫై చేస్తే కొంత సమాచారం రాబట్టగలిశారు. అప్పటి నుంచి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే ప్రాంతంలో నివసిస్తున్నాడని తెలిసింది. తర్వాత ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడని తెలిసింది. ట్యాక్సీ డ్రైవర్ పనిచేస్తున్నప్పుడు మళ్ళీ ట్యాక్సీ డ్రైవర్స్ అంతా వివరాలు సేకరించి మనకి ట్యాక్సీలు కావాలన్న ఉద్దేశంతో వాళ్ళతో ఆ అవసరం నిమిత్తం మళ్ళీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎట్టకేలకి ఆయన్ని ఈరోజు పట్టుకోగలిశారు. ఈయన మీద ఎన్బిడబ్ల్యూ పెండింగ్ ఉంది, రౌడీ షీట్ పెండింగ్ ఉంది, మర్డర్ కేసు ట్రయల్ పెండింగ్ ఉంది. మిగతా అందరి మీద శిక్ష పడింది, ఈయనకి కూడా ఖచ్చితంగా శిక్ష పడుతుంది. కాబట్టి ఈ ఈ ఈ కార్యక్రమం ఇతను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన మల్లేశ్వరరావు అతని టీంకి, అరిలో సిఐ గారు అతని టీంకి నగర పోలీస్ కమిషనర్ శంకరవ్రత బాగ్చి గారు అభినందించారు. మేమందరం కూడా మనసారా ఆయన్ని, ఆయన టీంని అభినందిస్తున్నాము. ఇలాంటి చక్కనైన ఇలాంటి లాంగ్ పెండింగ్ కేసుల్లో ఛేదించడంలో మల్లేశ్వరరావు గారి దిట్ట. దీంట్లో కూడా ఆయన ప్రతిభ చూపించారు. కాబట్టి ఆరిలో పోలీస్ స్టేషన్లో మిగతా ఏదైనా పెండింగ్ ఉంటే ఆయన ఖచ్చితంగా దాన్ని అన్నింటినీ కూడా ప్రగతి చూపించగలరని మనం ఆయనకి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.